తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కు మేము కొనుగోలు చేస్తాం. అక్షయ గోల్డ్ హబ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, వివాహ దోషాలు పోవాలన్నా, దాంపత్య దోషాలు పోవాలన్నా, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలన్నా కూడా ఈ మార్గశిర మాసంలో వచ్చే 6వ తారీఖు చాలా విశిష్టమైంది. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం పొందొచ్చు అని అంటున్నారు కదా. మరి అసలు ఆ రోజు గొప్పతనం ఏంటి? ఆ రోజు ఏం చేస్తే బాగుంటుంది గురుగారు? చక్కగా దైవత్వానికి సంబంధించినటువంటి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఎన్నో దైవ సంబంధమైనటువంటి రహస్య విషయాలు ఎన్నో ప్రజలకి తెలియాలి. మహత్యం కలిగినటువంటి పుణ్యతిథులు చాలా ఉన్నాయి. ఇప్పుడు కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం వచ్చినటువంటి రోజున కోటి సోమవారములు అని అంటారు. అంటే కోటి సోమవారాలలో ఉపవాసం ఉన్నా, దానము చేసినా, పూజ చేసినా, హోమం చేసినా, ఎటువంటి పుణ్య కార్యక్రమం చేసినా ఎంత ఫలితం, కోటి సోమవారాల పాటు ఎంత చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఆ ఒక్క రోజున చేస్తే అంత ఫలితం వస్తుందన్నారు కదా. అలాగే పరమేశ్వరుడికి అంటే మాసానా మార్గశీర్షోహం అని చెప్పి కృష్ణుడే అన్నాడు భగవద్గీతలో. అంటే మాసాలలో నేను మార్గశిర మాసం అని అన్నాడు. అంటే విష్ణువుకు సంబంధించినటువంటి ఈ యొక్క ధనుర్మాసంలో ఈశ్వరుడి నక్షత్రమైనటువంటి ఆర్ద్ర నక్షత్రం వచ్చినటువంటి రోజున శివముక్కోటి అని అంటారు. అయితే శాస్త్ర ప్రకారము శివముక్కోటి ఎప్పుడు అని అంటే మనకేం చెప్పబడి ఉంది? ధనుస్సు రాశిలో రవి ఉండాలి, ఆర్ద్ర నక్షత్రంలో చంద్రుడు ఉండాలి, అప్పుడు శివముక్కోటి అని అన్నారు. అది జనవరి 3వ తారీఖు రోజున ఏర్పడుతుంది. కానీ శాస్త్ర ప్రమాణము అనాదిగా మనకు వస్తున్నటువంటిది, మనకు పురాణాల్లో చెప్పబడినటువంటిది మార్గశిర మాసంలో పౌర్ణమితో కూడుకున్నటువంటి ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజున శివముక్కోటి. అది దుర్లభం, అది ఎప్పుడో కానీ లభించదు. కానీ మార్గశిర మాసంలో వచ్చినటువంటి ఆర్ద్ర నక్షత్రానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. దీని మీద అనేక ఉపమానాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు చెప్పిన ఉపమానాలు 3 ఉపమానాలు చెల్లుబాటే. కాబట్టి మనము బేసికల్గా మనం తీసుకోదలిచినది ఆర్ద్ర నక్షత్రం మార్గశిర మాసంలో ఉంటే చాలా విశేషం. దీనికి తోబాటుగా పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం గనక అతి స్వల్పముగా దొరుకుతుంది. అంటే కొన్ని పుణ్యతిథులలో చేయాలి. మృగశిర నక్షత్రము 4వ పాదం, ఈ 4వ పాదంలో సాక్షాత్తు సతీదేవిగా జన్మించి ఉండి కొంతకాలం మాత్రమే సహచర్యం చేసినటువంటి ఆ అమ్మవారు మళ్ళీ హిమవత్ పుత్రికగా పార్వతీదేవి అనగా సతీదేవి అంశతో పార్వతిగా జన్మించినది ఈ మృగశిర నక్షత్రం 4వ పాదం కదా. కాబట్టి మృగశిర నక్షత్రం 4వ పాదం మిథున రాశి, ఆర్ద్ర నక్షత్రం అంతా కూడా మిథున రాశిలో ఉంటుంది. ఈ యొక్క భచక్రంలో, రాశి చక్రంలో మిథునం అనేటువంటి దానికి ఏంటి? దంపతుల కలయిక. ఆది దంపతులు ఎవరు? పార్వతీ పరమేశ్వరులు. మరి అమ్మవారు జన్మించిన నక్షత్రం మిథునంలోనే ఉంది, ఈశ్వరుడు జన్మించిన నక్షత్రం మిథునంలోనే ఉంది. ఆది దంపతుల్ని సూచించే రాశం అది. అటువంటి సందర్భంగా ఈ డిసెంబర్ 6వ తారీఖు రోజున ఒక గొప్పదైనటువంటి యోగం ఏర్పడుతుంది. వీక్షించేటువంటి యూటీవీ ప్రేక్షకుల్లో ఎవరైతే జాతకంలో వైధవ్య దోషం ఉంది లేదా అని చెప్పి బాధపడేటువంటి వాళ్ళు కావచ్చు, లేదా వీక్షించే ప్రతి మహిళ మీ భర్త యొక్క ఆరోగ్యం చల్లగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఎటువంటి అనారోగ్య సమస్యలు, అపమృత్యు భయ గండ దోషాలు రాకుండా ఉండాలి అనన్నా, లేదా వివాహం కావలసినటువంటి అమ్మాయికి జాతకంలో గండ దోషాలు ఉన్నాయి, చేసుకున్నటువంటి అబ్బాయికి ఏమన్నా అవుతుందని చెప్పి ఎవరైనా చెప్పినా అటువంటి ఆ దోషాలన్నీ తొలగిపోవాలంటే ఈ 6వ తారీఖు రోజు అద్భుతమైన రోజు మళ్ళీ రాదండి. ఎందుకనంటే శనివారం రోజున మృగశిర నక్షత్రం సూర్యోదయం కంటే ముందే మృగశిర నక్షత్రం 4వ పాదంలో ఉంటుంది. 8:50 వరకు మృగశిర నక్షత్రం ఉంది. 8:51 నుంచి ఆర్ద్ర నక్షత్రం ప్రవేశం చేస్తుంది. అంటే ఈ ఆది దంపతులైనటువంటి ఇద్దరి కలయికని సూచిస్తుంది. కాబట్టి
పరమేశ్వరుని యొక్క అనుగ్రహము, పార్వతీ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందగలిగేటువంటి వాళ్ళు ధనపరమైన సమస్యలు తీరాలన్నా, ముఖ్యంగా ఇప్పుడు ఎవరినైనా కానీ పెళ్లి చేసిన తర్వాత పార్వతీ పరమేశ్వరులాగా కలకాలం ఉండండి అని అంటాం కదా. అంటే దాని అర్థం ఆది దంపతులను సూచించడం. కలకాలం సౌభాగ్యవంతంగా కలిసి ఉండాలి వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు. ఇప్పుడు నవంబర్ వరకు కూడా డిసెంబర్ మాసంలో మూఢాలు వచ్చేసేసినాయమ్మా. మొత్తం నవంబర్ 30వ తారీఖు నుంచి మూఢాలు వచ్చాయి. ఈ నవంబర్ 30 లోపల ఎంతో మంది పెళ్లిళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళందరూ కూడా ఇది చేసుకోగలిగితే, దంపతులు గనక ఈ 6వ తారీఖు రోజున చెప్పే చిన్న పరిహారాన్ని గనక పాటించినట్లయితే వాళ్ళు అనుకూలమైన దాంపత్యం బాగా ఉంటుంది. ఇద్దరి మధ్య అవగాహన ఎక్కువగా వస్తుంది. దాంపత్య దోషాలు తొలగిపోతాయి, వివాహ దోషాలు తొలగిపోతాయి, ఆర్థికపరమైన సమస్యలు ఎందుకంటే ఇక్కడ ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్, డబ్బు రావాలంటే ఈ శివానుగ్రహం కావాలి. కాబట్టి అటువంటి శివుని యొక్క అనుగ్రహం కలిగిందంటే ఆర్థిక బాధలు, వివాహ బాధలు, దాంపత్య దోషాలు, అలాగే మృత్యుంజయుడి యొక్క అనుగ్రహం, పార్వతీ అమ్మవారు ఉపాసన చేసి భర్తని కాపాడుకుంది. అటువంటి పార్వతీ అమ్మవారి నక్షత్రం, ఈశ్వరుడి నక్షత్రం కలిసి ఉన్నటువంటి ఏకైక రోజు శనివారం రోజు 6వ తారీఖు డిసెంబర్. ఆ రోజున ఇప్పుడు చెప్పబోయేటువంటి పరిహారాన్ని కనుక పాటించినట్లయితే తప్పకుండా వాళ్ళ జీవితంలో అద్భుతం జరుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతకంటే మించి ఒక గొప్ప విశేషం ఉంది, అది చెబుతాను. వీక్షించేటువంటి యూటీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సింది, విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి రాయల వంశం వాళ్ళు రాజధానిగా చేసుకున్నటువంటి నగరం హంపి. ఆ హంపి క్షేత్రములో శృంగేరి పీఠాధిపతులైన విద్యారణ్య స్వాముల వారు ప్రతిష్ఠించినటువంటి, తన స్వహస్తములతో ప్రతిష్ఠించినటువంటిది భువనేశ్వరి అమ్మవారు. ఆ అమ్మవారి అనుగ్రహం వల్లనే అప్రతిహతమైనటువంటి విజయ యాత్ర రాయల వంశం చేయగలిగింది. కాబట్టి అటువంటి హంపి క్షేత్రంలో 19వ తారీఖు రోజున అమావాస్య శుక్రవారము జ్యేష్ఠ నక్షత్రం ఉన్నటువంటి రోజున ఈ యొక్క ఆర్థిక దోషాలు తొలగిపోవడం కోసం, అలాగే వివాహ దోషాలు మరియు శత్రు దోషాలు, కోర్టు సగమైనటువంటి సమస్యలు, ఉద్యోగపరమైనటువంటి సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు తొలగిపోవడం కోసం ప్రత్యంగిరా హోమము, బగళాముఖి హోమము, రాజశ్యామల హోమము, బగళాముఖి హోమము, అలాగే వారాహి హోమములు అనేటువంటివి, మృత్యుంజయ హోమములు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక గొప్ప విశేషం ఉందని చెప్పాను. పార్వతీ పరమేశ్వరుల నక్షత్రాలు ఉండడమేతో పాటు కాకుండా సూర్యోదయం ప్రభృతి 8:50 వరకు ద్విపుష్కర యోగం అనేటువంటిది ఉంది. ద్విపుష్కర యోగం అంటే ఒక పని చేస్తే 2 సార్లు చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్కసారి చేయడం వల్ల అంత ఫలితం వస్తుంది. ఆ యోగం ఉండడం చాలా అద్భుతం. ఇంత యోగాలు కలిసినటువంటి 6వ తారీఖు రోజున చక్కగా ఒక్కరోజు కష్టపడితే చాలమ్మా. పొద్దున్నే లేచి, అనగా 2:30 కల్లా లేచేసి కాలకృత్యాదులు తీర్చుకొని 3:03 కల్లా కూర్చొని దుర్గా అష్టోత్తరం అమ్మవారికి సంబంధించి, లేదా లలితా సహస్రనామ పారాయణం సూర్యోదయం వరకు 8:50 వరకు మృగశిర నక్షత్రం ఉంది కదా. కాబట్టి సూర్యోదయం 8 గంటల వరకు కూడా ఈ లలితా సహస్రనామ పారాయణం చేయండి. ఈ లలితా సహస్రనామ పారాయణంలో కూడా ఒక పద్ధతి ఉంది, సంపుటీకరణ అంటారు. అనులోమ విలోమ సంపుటీకరణ అంటే ఏంటి? లలితా సహస్రనామం మొదటి నుంచి లాస్ట్ వరకు చదవాలి, తరువాత లాస్ట్ నుంచి పైదాకా చదవాలి, మొదటి శ్లోకం వరకు చదవాలి, తరువాత మళ్ళీ మొదటి నుంచి లాస్ట్ వరకు చదవాలి. ఇది అనులోమ, అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్లో చేసేటువంటి సంధి. ఇది చాలా బలమైనటువంటిది. ఇప్పుడు కొన్ని మూలకాలు కలిస్తే, పొటాషియం కార్బోనేట్ ఇవన్నీ కలిస్తే బాంబు విస్ఫోటనం ఎట్లయితే ఉంటుందో అలాగే ఇది ఒక రకమైనటువంటి శక్తిని ప్రసరింపచేస్తుంది. అలా చేసినటువంటి వ్యక్తికి అసలు తిరుగుండదు, దేవతానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అనులోమ విలోమంగానైనా చేయొచ్చు. అది లేక మాకు ఇబ్బంది అవుతుంది అనుకుంటే లలితా సహస్రనామం కానీ, ఉమా సహస్రనామం కానీ, గౌరీ సహస్రము కానీ, లేదా దుర్గా అష్టోత్తరం కానీ, దుర్గా సూక్తము కానీ పారాయణం చేయండి. చేసి 9 గంటల కల్లా శివాలయానికి చేరుకొని, లేదా 9 to 9:30 లోపల ఈ సంబంధించినటువంటి ప్రెషర్ కుక్కర్లో కాకుండా విడిగా గంజి వార్చిన విధంగా అన్నాన్ని వండుకొని చల్లబడిన తర్వాత ఆ అన్నముతో ఇంట్లోనైనా కానీ శివాలయంలో కానీ అభిషేకం చేసి, ఆర్ద్రోత్సవము అని అంటారు, ఆ విధంగా చేసినటువంటి మానవుడిని పార్వతీ పరమేశ్వరులు సదా కాచుకొని కూర్చుంటారు. ఆ మానవుడు అనుభవించే యోగాన్ని మాటల్లో వర్ణించలేము. ఇది ఎక్కడా మనకు దొరకదు.
ఏదో పురాణాంతర్గతముగా అనువంశికంగా పెద్దవాళ్ళు చెప్పుకుంటూ వచ్చే విధానాన్ని మనం ఇప్పుడు తెలియచేస్తున్నాం. ఎక్కడ కూడా ఇవి ఎక్కడ మీకు కనబడవమ్మా. ఇటువంటి రోజు మిస్ చేసుకున్నామంటే మళ్ళీ ఇటువంటి రోజు కలయిక అనేటువంటిది మనకు దుర్లభము. కాబట్టి వీక్షించేటువంటి యూటీవీ ప్రేక్షకులు చక్కగా ఇటువంటి విధానాన్ని ఆచరించండి. పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని పొందండి. అసలైన శివముక్కోటి జనవరి 3వ తారీఖు, అంటే జ్యోతిష్య శాస్త్ర ప్రకారము మార్గశిర మాసంలో వచ్చే ఆర్ద్ర నక్షత్రాన్ని కూడా శివముక్కోటి అని అంటారు. కాబట్టి ఆ రోజున కూడా మీరు ఈశ్వర అనుగ్రహం తరించవచ్చు. ఖచ్చితంగా గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.